హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన నామినేషన్స్లో ఎక్కువగా నామినేషన్స్ భరణి గారికి, హరీష్ గారికి పడ్డాయి. నామినేషన్స్ అన్నీ కూడా చాలా హీట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. చాలా వరకు హరీష్ గారు, భరణి గారు మరియు భరణి గారు ఇమ్మాన్యులు ప్లస్ హరీష్ గారు, సో ఈ కాంబినేషన్లో చాలా 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 గట్టిగా అరుచుకున్నారు. ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా లాస్ట్లో ఫైర్ అవ్వడం జరిగింది. సో చాలా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సో హరీష్ గారు అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకోలా బిహేవ్ చేశాడని చెప్పుకోవాలి. అతని వైపు కరెక్ట్ ఉన్నా కానీ అతను మాట్లాడే విధానం కానీ అతను డిఫెండ్ చేసుకునే విధానం కానీ అసలు చాలా చాలా వరస్ట్గా ఉంది. చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. ఒకవేళ అతను కరెక్ట్ ఉన్నా కానీ అతను మాట్లాడే పద్ధతి సరిగా లేకపోతే జనాలకి జనరల్గానే ఏమి ఒక ఒపీనియన్ వచ్చేస్తుందంటే ఇతను ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నాడు, చాలా ఇతని క్యారెక్టర్ బాగాలేదని డిసైడ్ చేస్తారు. జనాలందరూ కూడా అంత ఓల్డ్ ఎపిసోడ్ చూడకపోయినా కానీ సడన్గా చూసినప్పటికీ కూడా ఒకే ఎపిసోడ్ ఓన్లీ నామినేషన్స్ మాత్రమే చూసేవాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు? ఇతని ఆర్గ్యుమెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు ఆయన ఏదైనా చేశాడని చెప్పేసి కొంతమంది జనాలు అనుకునే పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే సో అక్కడ అతని బిహేవియర్ అనేది అలా ఉంది. నిజానికి తనూజా గారు బిహేవియర్ బాగాలేదని చెప్పేసి ఏదైతే నామినేషన్ చేశారో, కానీ ఆ నామినేషన్స్లో ఆయన మాట్లాడే మాటలు, ఆయన మాట్లాడే విధానము, సో ఆయన డిఫెండ్ చేసుకునే విధానం, గట్టిగా అరిచే విధానం చూస్తే జనాలకు అదే పోర్ట్రే అయిపోతుంది. దీనికి ఆపోజిట్గా, దీనికి కాంట్రాస్ట్గా భరణి గారు చాలా చాలా ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నారు. భరణి గారు ఎంత ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నారంటే హరీష్ గారికి కంప్లీట్ కాంట్రాస్ట్గా డిఫెండ్ చేసుకున్నారు. ఒకవేళ మీరు నాలో ఇన్ని చెడు గుణాలు చూశారన్నారు కదా, సో మీలో నాకు ఒక చెడు గుణం కూడా కనపడలేదు. ఒక మనిషిలో 100 అవలక్షణాలు ఉన్నా కానీ ఒక మంచి లక్షణం ఉంటే చాలు అతనితో నేను ట్రావెల్ చేస్తానని ఏదైతే మాట అన్నాడో ఆ మాట జనాలకు బాగా రిజిస్టర్ అయ్యే విధంగానే ఉంది. సో సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా కానీ మంచిగా రిజిస్టర్ అయ్యే విధంగానే ఉంది ఆయన మాటలన్నీ కూడా. అంతేకాదు అతను హరీష్ గారి దగ్గర కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నారు. అదేవిధంగా మనీష్ గారి దగ్గర కూడాను మనీష్ గారు ఏదైతే మాట అన్నారో, అంటే నామినేషన్ పాయింట్ పెట్టాడో ఆ పాయింట్స్ అన్ని కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నారు. అలాగే మిగతా వాళ్ళు ప్రియా కానీ వీళ్ళంతా కూడా చేసిన ప్రతి మాటకి, ప్రతి అలిగేషన్కి ప్రాపర్గా డిఫెండ్ చేసుకోగలిగాడు భరణి గారు. సో ఇన్ కాంట్రాస్ట్ హరీష్ గారు అయితే కంప్లీట్గా ఆపోజిట్గా డిఫెండ్ చేసుకున్నారు. గట్టిగా అరవడము, నామినేషన్స్లో కూడా గట్టిగా అరవడం, పాయింట్స్ ప్రాపర్గా చెప్తున్నప్పుడు అది ప్రాపర్గా విని నార్మల్గా చెప్పినా కానీ సరిపోయేది. ఆయన గట్టిగా అరవడం మూలాన జనాలకి ఏమని ఒక పోర్ట్రేయల్ వస్తుందంటే, సో ఇతను నిజంగానే ఇతని ఈ బిహేవియర్ ఉందేమో, సో ఇతను నిజంగానే ఇటువంటి సైకో యాటిట్యూడ్ ఉందేమో అని డిసైడ్ అనే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇమ్మాన్యుల్ గారు ఒక పాయింట్ చెప్తున్నప్పుడు ఆయన సరిగా మాట్లాడకుండా, ఒకవేళ ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడినా కానీ వినేవాడేమో, సో దగ్గరకు వచ్చి గట్టిగా అరవడం, సో ఇమ్మాన్యుల్ గట్టిగా అరవడం వల్లే ఇతను అరిచాడు అని అనుకున్నప్పటికీ కూడా అదే ఏదైతే అరిచే విధానం ఏమైందో ఉందో అది జనాలకి ఖచ్చితంగా ఈయన సైకోలా బిహేవ్ చేస్తున్నాడు, సో కంప్లీట్గా డిఫరెంట్గా మారుస్తున్నాడు, కంప్లీట్గా ఈ సిచ్యువేషన్కి అసలు సంబంధం లేకుండా మాటలు మారుస్తున్నాడనే పోర్ట్రేయల్ ఖచ్చితంగా ఒక రాంగ్ నెరేటివ్ ఎవరో సెట్ చేయాల్సిన అవసరం లేదు, అతనికి తనే సెట్ చేసుకున్నాడమని ఒక ఒపీనియన్ అనేది జనాల్లోకి వచ్చేస్తుంది. సో ఇమ్మాన్యుల్ అయితే మాత్రం చాలా ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవడం, ప్రాపర్గా పాయింట్స్ పెట్టాడు. సో మీరు నాకు రెడ్ ఫ్లవర్ అని మీరు అన్నారు కదా, అందుకని చెప్పేసి అన్నానంటే ఆయన ఖచ్చితంగా ఆ కాన్వర్జేషన్ చూసిన ప్రతి ఒక్కరికి హరీష్ గారు రెడ్ ఫ్లవర్ అని అన్నారు కాబట్టే ఇమ్మాన్యుల్ గుండంకుల్ అనే మాట అన్నాడు అనే విషయం క్లియర్గా అర్థమైంది. ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు క్లియర్ చేసేశారు. అయినప్పటికీ కూడాను అదే పాయింట్ని మళ్ళీ నేను రెడ్ ఫ్లవర్ అని అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదని చెప్తే జనాలకి ఎక్కదనమాట. సో జనాలు అప్పుడు డిసైడ్ అయిపోయినారు అది నాకు తప్పు అయింది, అది అలా అయిపోయింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఉంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా గట్టిగా రావడం, ఇంకా ఆయన మారకుండా అలా చేయడం అనేది జనాలకి ఇంకో రాంగ్ నెరేటివ్ కాదు, అసలు కంప్లీట్గా మీరు ఇంక వెళ్ళిపోవాలని డిసైడ్లోకి వచ్చేస్తున్నారు. హరీష్ గారి గురించి చెప్పాలంటే హరీష్ గారి హెల్త్ బాగోలేదు అని చెప్పేసి కన్ఫెషన్ రూమ్ పిలిపించేసి బిగ్ బాస్ గారు రాము రాథోడ్ని కూడా పిలిచి హరీష్ గారిని చూసుకోమని చెప్పేసి ఆ బాధ్యతని రాము రాథోడ్కి పెట్టాడు. సో రాము రాథోడ్ హరీష్ గారిని చూసుకుంటూ, రాము రాథోడ్ జనరల్గానే చాలా సైలెంట్ కుర్రాడు, సైలెంట్ పిల్లాడు. అతని దగ్గర అతను కూడా నామినేషన్ చేసే విధంగా ఆయన బిహేవ్ చేశాడు అంటే, సో ఇంకెంత వరెస్ట్, ఎంత సైకో, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నా గురించి, సో అక్కడ నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేవు వీకెండ్లో అని చెప్పేసి గట్టిగా అరవడము, వాళ్ళతో కూడా మాట్లాడడం, మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, పడాల పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పోయి మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి అనడం,
సో జరిగిపోయింది, అక్కడ మిస్టేక్ అయిందని ఒప్పుకుంటే అయిపోతుండే. ఇక్కడ మనీష్ గారి తెలివితేటలు మనం అప్రిషియేట్ చేయాలి. అక్కడ సడన్గా ఇక్కడ మిస్టేక్ అయిందని తెలిసి వెంటనే నాగార్జున గారి దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయాడు. నాగార్జున గారి దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతే ఇంక అయిపోయింది కదా. సో అక్కడ ఆ పాయింట్ అయిపోయింది, క్లోజ్. సో అలా కాకుండా ఇంకా లాగుతున్నాడు అసలు మాస్క్ మ్యాన్ గారు, అంటే హరీష్ గారు. సో ఏదైతే లాగుతున్నా అది అతనికి చాలా చాలా నెగిటివ్ తీసుకొస్తుంది. సో జనరల్గా జనాలు కూడా ఇరిటేషన్ వస్తుంది. ఒకే పాయింట్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ దాన్ని లాగి సింపుల్ లాజిక్. భరణి గారి గురించి చెప్పాలంటే, భరణి గారు కోడిగుడ్డు గురించి పెద్ద గొడవలు జరిగినప్పటికీ కూడా, ఆ గొడవలు జరిగిన తర్వాత తిరుగనాడు మరుసటి రోజు ఎంత గొడవలు జరిగినా కానీ మళ్ళీ హరీష్ గారికి గుడ్ మార్నింగ్ చెప్పారు. సో హరీష్ గారికి గుడ్ మార్నింగ్ చెప్తే, నేను గుడ్ మార్నింగ్ చెప్పండి, నేను మీతో మాట్లాడను, మీరు శత్రువులు కదా అని చెప్పేసి అంటున్నాడు. సో ఏంటో ఈయన బిహేవియర్. సో ఒకసారి గొడవలు పడినా కానీ మళ్ళీ హాయ్ చెప్పుకోవడంలో తప్పేముంది? సో ఇక్కడ భరణి గారి యొక్క వ్యక్తిత్వము, భరణి గారి యొక్క పెద్దరికము బయటపడుతుంది. భరణి గారు ఎంత క్లియర్గా ఉన్నారంటే, అతను కేవలం జిమ్కి వెళ్ళేసి బాడీ మాత్రమే బిల్డ్ చేసుకోలేదు, ఆయన క్యారెక్టర్ కూడా బిల్డ్ చేసుకున్నారు, ఆయన కంప్లీట్గా బిల్డ్ అయినారు, వెల్ బిల్ట్ అనే విషయం అర్థమవుతుంది. అతను బిహేవ్ చేసే విధానం కానీ జనాల పట్ల, అంతకుముందు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కానీ జనరల్గా జనాల్ని పరామర్శించడంలో కానీ మాట్లాడడంలో కానీ ఆ విషయంలో ఉంటుంది కదా. సో జనాలు డిసైడ్ అయ్యేది దీంట్లోనే కదా. సో ఈ విషయంలో హరీష్ గారు 100% ఫెయిల్ అయ్యారు. సో హరీష్ గారు నటించలేదు అని చెప్పేసి ఆయన బాగా నటిస్తున్నారు భోజనం తినకుండా. ఇదే విషయాన్ని రీతు గారు చెప్పారు. సో మీరు ఈ సింపతి డ్రామా కోసం అని చెప్పేసి భోజనం తినట్లేదా అని చెప్పేసి పాయింట్ బాగా మాట్లాడింది. సో హరీష్ గారు ఆ విషయంలో 100% ఫెయిల్ అయిపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే భోజనం తినమన్నా తినకుండా వాళ్ళతో పాటు మళ్ళీ జనాల్ని ఇరిటేట్ చేయడము. సో ఎవరు వచ్చినా కానీ భోజనం తినకపోవడము, నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేవు నాకు అని చెప్పేసి ఆయన డీలా పడిపోవడము. సో 1 వీక్లో ఆ రోజు జరిగింది, వీకెండ్లో జరిగింది, ఇది ఒక పాయింట్ జరిగింది. సో దాన్ని మర్చిపోయి నెక్స్ట్ వెళ్ళాలి కదా. ఆయన అదే పట్టుకొని అందరితోనే మీరు ఎందుకు స్టాండ్ తీసుకోండి గట్టిగా అరవడం, వాళ్ళతో బాధ పెట్టడం. పాపం రాము రాతోడు కూడా నామినేట్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి అతని యొక్క బిహేవియర్, అతని క్యారెక్టర్. హరీష్ గారు భరణికి నామినేట్ చేసి మళ్ళీ అదే గుడ్డు రీజన్స్ అది ఎందుకు తీసుకున్నారు, దీనికి అని చెప్పేసి అదే పాయింట్సే చెప్తున్నాడు. మళ్ళీ ఇమ్మానుయల్ కూడా నామినేట్ చేసేసి, సో మళ్ళీ అదే సేమ్ పాయింట్స్, మళ్ళీ వాళ్ళు రెడ్ ఫ్లవర్ పాయింట్స్. సో రెడ్ ఫ్లవరు మళ్ళీ గుండంకుల్ టాపిక్స్లోనే మాట్లాడుకున్నారు. సో ఇక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ అని నాకేమనిపించిందంటే, ఎవరు అనిపించారంటే, సో కొంతమంది పాయింట్స్ బాగానే చెప్పారు. రీతు బాగా పాయింట్స్ చెప్పింది. రీతు గారు భరణి గారితో మాట్లాడిన విషయాలు ఏదైతే ఉన్నాయో, అంటే పాయింట్స్ ఎలా చెప్పిందంటే చాలా క్లియర్గా చెప్పేసింది. సో నువ్వు ఏడవద్దు, నువ్వు అంటే సింపతి గేమ్ ఆడవద్దు అని అంటే మీరు భోజనం తినకుండా సింపతి గేమ్ ఆడుతున్నారా, సింపతి ప్లే చేస్తున్నారా, సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారా అని చెప్పేసి ప్రాపర్గా డిఫైన్ చేసింది. సో అది జనరల్గా జనాలకి బాగా ట్రిగర్ అయ్యే పాయింట్ లాగా ఉంది. ఎందుకంటే ఈయన భోజనం తినకుండా జనాల దగ్గర ఏమన్నా సింపతి ఓట్లు లాగేద్దామని అనుకున్నాడో ఏమో అని చెప్పేసి అదే పాయింట్ని ప్రాపర్గా అడిగింది. ఈయన హరీష్ గారు భోజనం తినకుండా ఆయన సింపతి కార్డు ప్లే చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రీతు గారు చాలా 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 క్లియర్గా అడిగింది. సో అదేవిధంగా ఈ హరీష్ గారు ఏదైతే డిఫెండ్ చేసుకున్నారో అది చెత్తలాగా ఉంది. అతను మాట్లాడే విధానం, అతను మాట్లాడే ప్రతి పాయింట్స్ దీనికి ఇంటర్లింక్ చేసుకోవడము, అది కరెక్ట్గా చెప్పలేకపోయాడు అంటే అతను డబుల్ స్టాండర్డ్లో మాట్లాడుతున్నాడు. అక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్, దీనికి కనెక్ట్ చేసే విధానము ఇమాజిన్ చేసుకున్నాడు, హలాజినేషన్ చేసుకుంటున్నారు. సో అగ్ని పరీక్షలో మనం ఏదైతే చూసామో అది ఇక్కడ లేదు. అగ్ని పరీక్షలో చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా చాలా స్ట్రాంగ్గా మాట్లాడు, పాయింట్ చాలా క్లియర్గా పెట్టాడు. అసలు మాట్లాడుతుంటే అందులో సైలెంట్ అయిపోయారు. అగ్ని పరీక్షలో ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడని ఫీల్ వచ్చింది చాలామందికి, నిజంగా చెప్పాలంటే. బట్ ఇక్కడ అగ్ని పరీక్షలో నుంచి ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వచ్చాడో, బిగ్ బాస్లోకి వచ్చిన ప్రతి రోజు ఆయనకి నెగిటివిటీ వస్తుంది. ఎక్కడైనా కానీ ఏ పాయింట్ మాట్లాడినా కానీ నెగిటివిటీ వస్తుంది. అతను ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు, ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాడు, పాయింట్కి ఇంటర్లింక్ కరెక్ట్గా కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇక శ్రీజ గారు కూడా భరణి గారికి హరీష్ గారికి నామినేట్ చేశారు. చాలామంది భరణి గారికి హరీష్ గారిని టార్గెట్గా పెట్టి నామినేట్ చేశారు. సో ఈ నామినేషన్స్ అన్నిటిలోనూ భరణి గారు హరీష్ గారు ఇద్దరు నామినేట్ చేసుకుని మాట్లాడుతున్న విధానం, ఒక విలన్స్ కొట్టుకుంటున్నారా, విలన్స్ గట్టిగా కొట్టుకుంటున్నారా, విలన్స్ గట్టిగా అరుచుకుంటున్నారా అనే ఫీల్ వచ్చింది.
సో అన్ని నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక క్యాప్టెన్ ఒక పవర్ ఇచ్చి మీరు ఎవరినైనా ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చు అని ఒక పవర్ ఇస్తే సంజన గారు పోయి సుమన్ గారిని నామినేట్ చేశారు. సుమన్ శెట్టి గారు నామినేట్ చేస్తే సుమన్ శెట్టి గారిలో ఇంత ఫైర్ ఉందా, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతారా సుమన్ శెట్టి గారు అనే వైబ్ ఇచ్చాడు. చాలా చాలా బాగా మాట్లాడాడు సుమన్ శెట్టి గారు. ఒక చిన్న పాయింట్, ఒక 9 మందే ఉండేది హౌస్లో, మిగతా వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి నన్ను మీరు ఉద్దేశించి మాట్లాడారు, నన్ను సర్కాస్టిక్గా మాట్లాడారు అని చెప్పి సంజన గారు అలిగేషన్ వేస్తే దానికి మీరే ఎందుకు అనుకుంటున్నారు మేడం, మీరే ఆ 9వ వ్యక్తి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? సో నేను మిమ్మల్ని అనలేదు కదా, మీరు చెప్పే రీజన్ సరిగా లేదు, వేరే రీజన్ చెప్పండి అని చెప్పేసి గట్టిగా అరిస్తే లేదు నాకు అదే ఉందని చెప్పేసి ఇస్తే చాలా కొంచెం గట్టిగా అరిచాడు. సో సుమన్ శెట్టి గారు ఈ విధంగా మాట్లాడతారా, ఇంత గట్టిగా మాట్లాడగలుగుతారా, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతారా అని చెప్పేసి అలా అంటుంటే సో చాలామంది జనాలు ఏమని ఫీల్ అవుతారంటే సుమన్ శెట్టి గారు కూడా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతారు, స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టగలుగుతారు, స్ట్రాంగ్గా గేమ్ కూడా ఆడగలుగుతారు అని ఫీల్ వచ్చేసింది. సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకోగలిగారు. ఆయన చెప్పిన పాయింట్స్ కూడా కరెక్టేనేమో అనే ఫీలింగ్లో వచ్చాయి. సో ఈ మనీష్ గారి దగ్గర కానీ ప్రియా గారి దగ్గర కానీ నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్స్ కూడా ప్రాపర్గా చెప్పుకోగలిగాడు సుమన్ శెట్టి గారు. ఇంకొకటి సుమన్ శెట్టి గారికి బయట ఫాలోయింగ్ చాలా బాగా ఉంది, ఎందుకంటే అందరూ ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే అతను చాలా ఇన్నోసెంట్ పర్సన్ లాగా ఉంది, అంతా కూడా అతను ఇన్నోసెంట్గా సైలెంట్గా ఉంటున్నాడు. ఒక్కసారిగా ఫైర్ అయ్యేసరికి జనాలకి ఏంటంటే సో ఇతనికి సపోర్ట్ చేయాలి అని ఫీల్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఈవెన్ ఆయన హ్యామర్ తీసుకునే విధానం కూడా చాలా కరెక్ట్గా రైట్గా పోర్ట్రేల్ అయింది. హ్యామర్ తీసుకొనేసేసి అసలు ఆడేమో అతను ఈ గేమ్ ఆడేమో అని చెప్పి సడన్గా పోయేసి గేమ్ ఆడేసరికి చాలామందికి రిజిస్టర్ అయ్యాడు సుమన్ శెట్టి గారు. సో పాజిటివ్గా రిజిస్టర్ అయ్యారు. కాబట్టి సుమన్ శెట్టి గారికి ఓట్స్ చాలా బాగా పడుతున్నాయి, బయట చాలా పాజిటివిటీ ఉంది సుమన్ శెట్టి గారికి. అసలు కామనర్స్కి నార్మల్గా బయట పిఆర్స్ ఉండరు, వాళ్ళంతా పెట్టుకొని ఎంత ఇది ఉండదు. సో నేను కొంచెం స్టాండ్ తీసుకొని నా వరకు నేను మాట్లాడదామని అనుకుంటే ఎవ్వరూ కూడా మాట్లాడే విధంగా లేరు. ఒక శ్రీజ ప్రియా తీసుకుంటే మైక్ కానీ కెమెరా కానీ దొరికిందంటే చాలా గట్టిగా అరుచుకోవడం, ఏదో అసలు లాజిక్ లెస్, ఎట్లా పడితే అట్లా ఒక మీద పడిపోయి మనుషుల మీదపై రెక్కేసి అరిచేసే విధంగా అరిచేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి. సో అటు వాళ్ళిద్దరూ అలాగైతే సో ఈ మనీషు ఈ హరీష్ ఈ ఇద్దరు ఇష్యూలు ఎలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తున్నారు. హరీష్ అయితే ఇంకా ఆయనకి చెప్పక్కర్లేదు, రకరకాలుగా రికరికలు చేస్తున్నారు. ఏంటంటే ఆయన భోజనం తినకుండా ఉండడం, ఎవరు చెప్పినా వినకపోవడం, ప్రతి ఒక్కటి డబుల్ స్టాండర్డ్ మాట్లాడడం, ఆ పాయింట్ తీసుకొచ్చి ఈ పాయింట్ ఇంటర్లింకేట్ చేయడం, ఈ పాయింట్ తీసుకొని ఇంకోటి ఇంటర్లింకేట్ చేయడం, పర్సనల్గా తీసుకొచ్చి అటాక్ చేయడం. సో ఏదో ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఈ మనీష్ ఏంటంటే మనీష్ ఏదో లాజిక్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు అనుకుంటాడు, కానీ లాజిక్ పాయింట్స్ ఏం మాట్లాడట్లేదు ఆయన. సో కామెంట్స్లో ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో చూసారా, నామినేషన్స్లో కూడాను అదే విధంగా మాట్లాడుతున్నాడు. నామినేషన్స్లో ఆయన చెప్పే పాయింట్స్ సో ఏదో చెప్తాను అనుకుంటాడు, ఏదో చెప్తాడు, చివరికి ఆ పాయింట్లో అక్కడ లాజిక్కే లేదు, అక్కడ పాయింటే లేదన్నట్టుగా ఉంటుంది. సో ఒక గుడ్డు విషయంలో దాన్ని తీసుకొచ్చి కాఫీకి చేంజ్ చేశారంటే జనరల్గా భరణి గారు ఒక మాట చెప్పారు. భరణి గారు ఏమన్నారంటే నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే గుడ్డు విషయంలో ఆవిడ 5 నెలలు బాలింత, 5 నెలలు ఒక చిన్న పాపని అక్కడ వదిలేసి వచ్చిన ఒక బేబీని వదిలేసి వచ్చిన ఆవిడ ఒక గుడ్డు తీసుకుంటే హెల్త్కి మంచిది అవుతుంది, అలా తినకపోతే హెల్త్ బాగలేకుండా ఉంటే తనకు తానే నోరు కట్టేసుకుని ఉన్నాను అని చెప్పేసి ఓపెన్గా క్లియర్గా చెప్పాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే గుడ్డు నామినేషన్స్ అన్నీ కూడా మాట్లాడుతుంటే ఇక్కడ జనరల్గా దొంగతనం చేసినప్పటికి కూడా ఒక గుడ్డు తీసుకున్నారు, ఒక లేడీస్ హెల్త్కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గుడ్డు తీసుకున్నది. సో ఆ గుడ్డు తీసుకున్న దానికోసం అని చెప్పేసి అందరూ కలిసి నామినేషన్ ఆయన కన్ఫెస్ చేశాడు. ఆయన సారీ నేను చెప్పకపోవడం సారీ అని కన్ఫెస్ చేసినప్పుడు కూడా మళ్ళీ అదే నామినేషన్ చేసి జనరల్గా జనాలకి ఖచ్చితంగా అతని మీద పాజిటివిటీ వస్తుంది, భరణి గారి మీద ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక అబద్ధం చెప్పినా కానీ ఒక మంచి పాజిటివ్ కాజ్ కోసం అబద్ధం చెప్పాడనే ఫీల్ వస్తుంది భరణి గారు అంతేకాదు జనరల్గా జనాలకి అందరికీ కూడా ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాడు. స్టాండ్ తీసుకొని ఎందుకు మాట్లాడాడు అంటే మీ వల్ల అందరికీ కూడా నెగిటివ్ అవుతుందని చెప్పేసి సంజన గారికి ఆపోజిట్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు, ఆ విషయంలో మాట్లాడాడు. సో దానికోసం అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చేసేసి సో భరణి గారికి నేను భజన చేస్తాను అనుకోకపోతే భరణి గారు ఇంకో విషయం, భరణి గారు రాము రాథోడ్ విషయంలో కూడా చాలా పాజిటివ్గా మాట్లాడాడు. అరే
మీ రామరాథోడు ఏమన్నారంటే మా ఫాదరు మదరు లేని లోటు మిమ్మల్ని చూస్తే పోతుందన్న అని చెప్పేసి అయితే ఎంత వామ్గా వెల్కమ్ చేశాడు. సో ఇమ్మాన్యుల్ చాలా బాగా మాట్లాడతాడు, అందరితోనే కలివిడిగా ఉంటాడు, గేమ్స్ కూడా ఆడుతున్నాడు, తరవంతుగా గేమ్స్ ఆడుతున్నాడు. సో ఇక్కడ బిహేవియర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో గేమ్స్ ఆడటమే కాదు, బిహేవియర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇక్కడ పాయింట్. సో ఇక పడాల పవన్ కళ్యాణ్ గారు కామన్గా కదా, పడాల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన గేమ్స్ ఆడుతున్నాడు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒకరోజు గేమ్ ఆడుతున్నప్పుడు అంటే ఆ రాము రాథోడు శ్రీజ ఆడుతున్నప్పుడు అది ఫెడల్ టాస్క్లో అతను ఓడిపోయి కిందకి వచ్చేస్తుంటే ఇమ్మాన్యుల్ వచ్చేసేసి ఓదార్చేదానికి దగ్గరకు పోయి మాట్లాడుతుంటే మాట్లాడదు అని చెప్పేసి నేను కొంచెం మలాన్ గౌడలు చూసి వెళ్ళిపోతాను. ఏంటి జస్ట్ మాట్లాడితే ఏమవుతుంది? జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఓదార్చడానికి వచ్చినప్పుడు, మాట్లాడడానికి కన్సోల్ చేయడానికి వచ్చినప్పుడు అతన్ని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏమైనా కామనర్స్ అనుకుంటున్నారా, లేకపోతే సెలబ్రిటీస్ అనుకుంటున్నారా, ఓనర్స్ అనుకుంటున్నారా? ఏంటి జస్ట్ మాట్లాడే కోసం మాట్లాడుకోవడం ఏంటి? ఏందా అతి పొగరు అనిపించింది ఆయన దగ్గర నుంచి. ఇక టోటల్గా నామినేట్ అయిన వాళ్ళు భరణి గారు, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పడాల పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి. సారీ, పడాల పవన్ కళ్యాణ్ కాదు, ధీమాన్ పవన్. సో ధీమాన్ పవన్ ఏంటంటే, ధీమాన్ పవన్ మాట్లాడతాడు, ఎవరన్నా అవకాశం ఇస్తే మాట్లాడతారు. ఎందుకంటే అందరూ మాట్లాడుతుంటారు, కొద్దిగా టైం ఇవ్వరా, కొద్దిగా మీరు కొంచెంసేపు టైం ఇవ్వరా, నేను మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళందరూ చెప్పిన మాటలు ఒకటే విధంగా ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన మాటలే మళ్ళీ రిపీట్ చేసినట్టే ఉంటుంది, కానీ కొత్తగా ఏం పాయింట్ చెప్పాడు ధీమాన్ పవన్ గారు. ధీమాన్ పవన్ గారు చాలా సైలెంట్గా ఉంటారు. ధీమాన్ పవన్ గారికి బేసికల్లీ లేడీస్ ఫాలోయింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సైలెంట్గా ఉండే వాళ్ళకి, అట్లా ఓపెన్గా ఉండే వాళ్ళకి సో లేడీస్ ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ధీమాన్ పవన్ కొంచెం సైలెంట్గా ఉంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో ఒక్కోసారి అర్థం కాదు. సో వీళ్ళందరిలో కూడా ఒక డంబుగానే ఉంటున్నాడు అతను. సో కామనర్స్కి సపోర్ట్ చేద్దామన్నా కానీ ఏ కోశానా కూడా వాళ్ళ సపోర్ట్ చేద్దామనే క్వాలిటీస్ ఒక్కరికి కూడా లేవని ఫీల్ వస్తుంది. ఏదైనా సపోర్ట్ చేద్దాం, ఏదైనా మాట్లాడదామన్నా కానీ వాళ్ళ గురించి మాట్లాడడానికి పాయింట్స్ లేకపోతే ఎవరు ఏమీ మాట్లాడలేరు. సో ఇక్కడున్న పరిస్థితుల్లో ఇక్కడ బిగ్ బాస్ 9లో సెలబ్రిటీస్కి చాలా 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 స్కోప్ ఉంది, సెలబ్రిటీస్కి ఫాలోయింగ్ ఉంది, సెలబ్రిటీస్కి ఒక పిఆర్స్ ఉండొచ్చు. సెలబ్రిటీస్ పిఆర్స్ ఉన్నప్పటికీ కూడా కామనర్స్కి ఎవరన్నా మాట్లాడాలన్నా కానీ పిఆర్ లేకపోయినా కానీ సో వాళ్ళ గురించి మాట్లాడాలన్నా కానీ వాళ్ళ దగ్గర పాయింట్ లేదు. ఎలా మాట్లాడతారు? వీళ్ళు చేసే బిహేవియర్, వీళ్ళు చేసే విధానాలు, వీళ్ళు మాట్లాడే మాటల్లో క్లారిటీ కానీ పాయింట్లో వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అని అనిపించకపోతే ఎవరు కానీ ఏం మాట్లాడతారు? ఎవరు ఏం మాట్లాడలేరు. ఎంతమంది పిఆర్స్ ఉన్నా కానీ ఎలిమినేట్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓవర్ యాక్షన్ చేసి హై లెవెల్ థింకింగ్, ఓవర్ థింకింగ్ చేసేసి గీతూ రాయల్ అని బిగ్ బాస్ 6లో 13th ఎపిసోడ్లకే ఆవిడ బయటకు వచ్చేసింది. మనీష్ కూడా అంతే ఉంది పరిస్థితి. మనీష్ గారు ఓవర్ థింకింగ్, హై థింకింగ్, ఏదేదో థింకింగ్ చేసేసి చివరికి మధ్యలోనే వెళ్ళొచ్చేస్తాడేమో అని ఫీల్ వస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ ఫ్లోరా సైని గారు ఉన్నారు, ఫ్లోరా సైని గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ అంతగా మాట్లాడట్లేదు, ఆవిడకి అంత పాజిటివిటీ రాలేదని ఫీల్ అవుతుంది. ఎంత ఫీల్ అయినా కానీ ఆవిడకి ఓట్స్ అంటే నామినేషన్ చాలా పడ్డాయి కాబట్టి ఆవిడకి పాజిటివిటీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో సుమన్ గారికి ఓట్లు బాగా పడుతున్నాయి, రీతు గారికి ఇది చాలా పాజిటివ్ ఎపిసోడ్. హరీష్ గారితో మాట్లాడిన ప్రతి ఒక్కరికి పాజిటివిటీ వచ్చింది ఈసారి. సో హరీష్ గారు లీస్ట్ క్యాండిడేట్కి వెళ్ళిపోతున్నారు, ప్రతి ఒక్కరికి ఒక ఇరిటేషన్ తెప్పించే విధంగా మాట్లాడారు. సో ఆయన మాటలన్నీ కూడా ఇరిటేషన్ విధంగానే ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద పడి అరిచేశాడు, ఎవరి మీద కూడా కరిచేస్తాడమో అని ఫీల్ వచ్చేసింది చాలామందికి. సో ఆ విధంగా అరిచాడు ఆయన మాట్లాడే విధానం, డిఫెండ్ చేసుకునే విధానం ప్రాపర్గా ఉండేనంటే హరీష్ గారికి చాలా చాలా ప్లస్ అయ్యే ఎపిసోడ్ ఇది. సో అయినా కానీ ఆయన ప్రాపర్గా ఆలోచించలేదు, ప్రాపర్గా మాట్లాడలేదు. సో ఆయన ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు. ఆయన ఏదో ఒక వేరే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటున్నారు. సో అందుకని చెప్పేసి అది ప్రాపర్గా కన్వే అవ్వలేదు. బిగ్ బాస్ గారు కన్వే చేయలేకపోయారు. ఆయన ఎంత ఇన్నోసెంట్ పీపుల్ అని ప్రతి ఒక్కరిలోన ఇక్కడ జనాల్లో ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, క్రూకుడ్ పీపుల్ ఉంటారు, సో జనాలు టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, సో ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, అందరూ ఉంటారు. సో ఎంతమంది ఉన్నా కానీ సో వాళ్ళందరిలోనా కూడా వాళ్ళందరితోన తట్టుకొని నిలబడి గెలిస్తేనే కానీ ఆయన
అనిపించుకుంటాడు. నేను ఫేక్ పీపుల్ దగ్గర ఉండలేను అది ఇది అంటే జనాలందరూ ఇప్పుడు జనాల్ని కలుపుకొని పోవడం ఫేక్ అంటారా? ఇప్పుడు భరణి గారు ఉన్నారు, భరణి గారు గొడవ పడినా కానీ మళ్ళీ పొద్దున్నే పోయి సర్దుకొని పోయి మాట్లాడేసేసి అది ఇది ఫేక్ అవుతుందా? సో కలుపుకోలేదనం అంటారు దాన్ని. దాన్ని ఆయన ఎలా పోర్ట్రేయల్ చేస్తున్నాడు, ఎలా అర్థం చేసుకుని అసలు అర్థమే కావట్లేదు నాకు. నిన్న జరిగిన నామినేషన్స్లో మీలో ఎంతమంది కనిపించింది హరీష్ గారు మాట్లాడే మాటల్లో, ఆర్గ్యుమెంట్స్లో కానీ ఒక సైకోతనం కనపడింది? సైకోలాగా అరుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా భరణి గారి దగ్గర మాట్లాడే టైంలో కూడా అతను పాయింట్స్ అన్నీ కూడా ఒక వేగ్గా ఉన్నాయి, ఏదేదో చెప్పేస్తున్నాడు అని మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఇమ్మాన్యుల్ విషయంలో ఎవరిది కరెక్టు, నిన్న నామినేషన్స్లో ఎవరు ప్రాపర్గా పాయింట్ పెట్టాడు? సో ఇమ్మాన్యుల్ విషయంలో అతను గట్టిగా అరవడం కరెక్టేనా? మీకు ఎలా అనిపించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేకాదు ఇక్కడ హరీష్ గారు రీతు గారు మాట్లాడిన విషయంలో కూడాను రీతు గారు ప్రాపర్గా పాయింట్ మాట్లాడింది అని మీకు ఎంతమందికి అనిపించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. సో రీతు గారి మీద కూడా గట్టిగా అరవడం, చివరికి ఈ రాము రాథోడ్ మీద కూడా అరవడం, గట్టిగా అరవడం మీకు ఎంతమందికి అసలు ఇరిటేషన్ తెప్పించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే హరీష్ గారిని ఎవరూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. తనకు తానే టార్గెట్ చేసుకుని తనకు తానే తన యొక్క గ్రాఫ్ని తగ్గించేసుకుంటున్నాడు. అతను నిజంగానే చాలా ప్రాపర్గా గట్టిగా మాట్లాడగలడు. అతని వాయిస్ చాలా గట్టిగా ఉంది, చాలా ప్రాపర్గా పాయింట్స్ పెట్టగలడు. అలాంటిది అతను ఈ విధంగా మొత్తం అంతా అతని గ్రాఫ్ని అతనే నాశనం చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద పడిపోతుంటే, ప్రతి ఒక్కరి మీద గట్టిగా అరుస్తుంటే ఎవరికైనా ఎటువంటి ఫీలింగ్ వస్తుంది? ఒక సైకో పర్సన్ అని అనిపిస్తుంది కదా. సో మీలో ఎంతమందికి ఈ హరీష్ గారు ఎలిమినేట్ అవ్వాలని మీకు ఎంతమంది కనిపిస్తుందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్. రాము రాథోడ్, పడాల పవన్ కళ్యాణ్ అదేవిధంగా హరీష్ గారికి నామినేట్ చేశారు. నామినేట్ చేసి హరీష్ గారికి చెప్పిన పాయింట్స్ చెప్తుంటే మీరెందుకు నాకు నా మాట వినట్లేదు? సో మీరు ఖచ్చితంగా కూడాను మీరు ఎన్ని మాటలు చెప్పినా కానీ మీరు నా మాట వినట్లేదు. సో భోజనం తినమన్నా తినట్లేదు, స్టాండ్ తీసుకోలేదు ఎందుకు అని చెప్పేసి నాతో పదే అదే మాట అడగడం ఎందుకు అని చెప్పేసి నామినేట్ చేయడం చాలా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అతను ఏదో కంట్రోల్ చేయడానికి వెళ్తే అతను కూడా టార్చర్ పెట్టడం అనేది అసలు నిజంగానే హరీష్ గారి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. అదేవిధంగా పడాల పవన్ కళ్యాణ్ కూడా సో అదే విధంగా బిహేవ్ చేశాడు. ఏంటో ఈ కామనర్స్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ పడాల పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మీరు కనుక నాకు ఈ నామినేషన్ ఇస్తే ట్రోల్ అయిపోతాం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. నిజంగా ఇది క్లియర్గా తనకు బయట ఉన్న క్లియర్గా తన బయట ఉన్న పిఆర్స్కి హింట్ ఇచ్చాడు, ఇతన్ని ట్రోల్ చేయడం చెప్పేసి హింట్ ఇచ్చాడు అనే విషయం నాకు అర్థమైంది. సో ఇలా చెప్పడం అనేది ఏదో ఒక వార్నింగ్ లాగే ఉంది. సో అతని ఒపీనియన్ అతను చెప్పుకున్నాడు, నచ్చితే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి కదా. సో అది మళ్ళీ తర్వాత ప్రియా గారు ఫ్లోరాకి నామినేట్ చేసింది, అదేవిధంగా భరణికి నామినేట్ చేసింది. ఫ్లోరా గారికి నామినేట్ చేసి మళ్ళీ అదే ఓల్డ్ పాత చింతకాయ పచ్చడి నామినేషన్ రీజన్ అని చెప్పింది. భరణి గారికి చెప్పింది కూడా అటువంటి విధంగానే ఉంది. భరణి గారికి చెప్పిన పాయింట్, మీరు అది మళ్ళీ ఆ గుడ్ టాస్క్ మళ్ళీ అదే సేమ్ టాస్క్. సో మ్యాక్సిమం అంటే అన్ని నామినేషన్స్ అన్నీ కూడాను ఓన్లీ ఒకే ఒక గుడ్డు నామినేషన్సే, చాలా వరకు గుడ్డులో నామినేషన్స్ లాగే ఉన్నాయన్నీ కూడాను. సో అదేవిధంగా రీతు గారు హరీష్ గారికి నామినేషన్ చేసింది, అదేవిధంగా ఫ్లోరాకి నామినేషన్ చేసింది. ఫ్లోరాకి చెప్పిన పాయింట్స్ అన్నీ కూడాను అది ఎయిర్ కండిషన్ అంటారు, అది బాత్రూంలో ఒక షాంపూ కండిషనర్ యాడ్ చేసేసి ఇచ్చారంట. సో అది ఒకే ఒక రీజన్తో పాపం ఆవిడకి 4-5 నామినేషన్లు పెట్టాయి ఓన్లీ ఫ్లోరా గారికి. ఏంది డీమాన్ కూడా నామినేట్ చేశారు, రీతు నామినేట్ చేసింది, అదేవిధంగా ప్రియా గారు నామినేట్ చేశారు. సో అందరూ కూడా నామినేట్ చేశారు. సుమన్ ప్రియా నామినేట్ చేసేసి రీజన్ చెప్పాడు. సో మీరు నన్ను అడిగారు, మీరు ఆరెంజ్ పోయానని చెప్పేసి నన్ను అడిగారు, నన్ను ఎందుకు అడిగారు, నాకు బాధేసిందమ్మా అని చెప్పేసి నామినేట్ చేశారు. సో ఏదో ఆయన పాయింట్ బాగానే చెప్పాడు అనిపించింది. అదేవిధంగా సుమన్ మనీష్ గారిని నామినేట్ చేశారు. మనీష్ గారు నామినేట్ చేసేసి మీరు ఎందుకు రానియట్లేదు, మీరు బయటకు వస్తుంటే మీరు నన్ను ఎందుకు లోపలికి వస్తుంటే మీరు ఎందుకు లోపలికి వెళ్ళాలా అని చెప్పేసి అంటున్నారు. సో మేమేమన్నా దొంగలం కాదు కదా అని చెప్పేసి అంటున్నాడు. సో డీమాన్ పవన్ కూడా నామినేట్ చేశాడు, ఫ్లోరాని నామినేట్ చేశాడు, భరణి గారిని నామినేట్ చేశారు. భరణి గారిని నామినేట్ చేసేసి మళ్ళీ అదే గుడ్డులో రీజన్ చెప్పారు. తర్వాత ఇమ్ము నామినేట్ చేశారు. అంటే ఇమ్ము అంటే బిగ్ బాస్కి చాలా ఇష్టమైన పేరు ఇమ్ము. సో అంటే బిగ్ బాస్కి ఇష్టమైన కాదు, ఇమ్మాన్యుల్కి ఇమ్ము అని పిలవడం ఇష్టం అనమాట. బిగ్ బాస్ ఇమ్ము అని పిలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నాగార్జున గారు కూడా ఇమ్ము అని పిలిచారు. సో ఇమ్ము గారు మనీష్ గారికి హరీష్ గారికి నామినేట్ చేశారు. సో ఒక అబ్బాయి
కామెంట్స్లో. సో అది మానీష్ కాదు మనీష్ అని కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. సో తర్వాత భరణి గారు ప్రియాకి నామినేట్ చేశారు, ధీమాన్కి నామినేట్ చేశారు. భరణి గారు ప్రియాకి చెప్పిన ఏదైతే నామినేషన్ పార్ట్స్ ఉన్నా అంత ఎఫెక్టివ్గా లేవు. బట్ ధీమాన్కి చెప్పిన నామినేషన్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఏం లేదు. అదేవిధంగా కళ్యాణ్ గారు భరణి గారికిను తర్వాత హరీష్ గారికి నామినేట్ చేశారు, పడాల పవన్ కళ్యాణ్. వీళ్ళు ఇక్కడ ఎక్కువ నామినేషన్స్ భరణి గారికిను మరియు హరీష్ గారికి వచ్చింది. సో వీళ్ళిద్దరికి నామినేషన్స్ వీళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి వీళ్ళిద్దరికే ఎక్కువ వచ్చినాయి. బట్ భరణి గారికి చాలా చాలా పాజిటివ్ అయ్యే ఒక ఎపిసోడ్ ఇది. భరణి గారు చాలామంది ఎంతమంది నామినేట్ చేసినా వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకోగలిగాడు. బట్ హరీష్ గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. సో ప్రతిసారి ఇరిటేట్ అయ్యే విధంగానే ఉన్నాయి. ప్రతి ఒక్క ఆయన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఇరిటేట్ అయ్యే విధంగా ఉన్నాయి. జనాలకు పోర్ట్రేల్ ఎలా అవుతుందంటే ఆయన చాలా సైకో పర్సన్ లాగా జనాలు డిసైడ్ అయిపోతారు. సో అదేవిధంగా హరీష్ గారు భరణి గారికి ఇమ్మాన్యుల్కి నామినేట్ చేశారు. అక్కడ జరిగిన ఏదైతే హీట్ ఆర్గ్యుమెంట్ ఉందంటే మామూలు హీట్ ఆర్గ్యుమెంట్ కాదు అది. సుమన్ శెట్టి గారు సంజన గారి దగ్గర డిఫెండ్ చేసుకునేటప్పుడు ఎంత బాగా మాట్లాడారా, సో చాలా బాగా ప్రాపర్గా మాట్లాడాడు. సో సుమన్ శెట్టి గారిలో ఇంత ఫైర్ ఉందా అని మీకు ఎంతమందికి అనిపించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. సుమన్ శెట్టి గారు మనీష్ గారికి చెప్పిన పాయింట్, అదేవిధంగా ప్రియా గారికి చెప్పిన పాయింట్, అది వ్యాలిడ్ ఆర్గ్యుమెంటానా? సో మీకు ఏమనిపించింది ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం. సుమన్ శెట్టి గారు అసలు ఏం మాట్లాడు, ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు. అట్లాంటి వ్యక్తి అలా మాట్లాడడం అనేది నాకైతే అసలు ఆశ్చర్యం అనిపించింది. చాలా బాగా మాట్లాడాడు, కొన్ని పాయింట్ చాలా బాగా మాట్లాడాడు. నాకైతే కరెక్ట్, చాలా బాగా మాట్లాడాడు, చాలా క్లియర్గా డిఫెండ్ చేసుకున్నాడు, క్లియర్గా మాట్లాడాడు అనిపించింది. సో మీకు ఎంతమందికి క్లియర్గా మాట్లాడడానికి ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి.